నేను పైథాన్ నేర్చుకోవాలా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా? ఎందుకంటే మనం బయట మార్కెట్ లో చూసుకుంటే పైథాన్ ఇంకా జనరేటివ్ ఏఐ కి జాబ్స్ చాలా ఉన్నాయి. దాంతో పాటు ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కూడా ఆపర్చునిటీస్ బానే ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఈ రెండు టెక్నాలజీస్ లోపల జాబ్ మార్కెట్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు నీకు ఏ టెక్నాలజీ కరెక్ట్ అది డిసైడ్ చేయడానికి ఈ వీడియోలో క్లియర్ గా పైథాన్ జనరేటివ్ ఏఐ సైడ్ వెళ్తే ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏది డిఫికల్ట్ ఉంటుంది. అదే నువ్వు ఫుల్ స్టాక్ తీసుకుంటే ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏది డిఫికల్ట్ ఉంటుంది. అండ్ ఈ రెండు సైడ్స్ తీసుకున్నప్పుడు జాబ్ తెచ్చుకోవడానికి డిఎస్ఏ ఎంత అవసరం పడుతుంది, ఎంత దాకా నేర్చుకుంటే సరిపోతుంది యాజ్ అ ఫ్రెషర్ ఎంట్రీ లెవెల్ జాబ్ కి, అండ్ బయట మార్కెట్ లో సాలరీస్ ఎలా ఉన్నాయి ఈ రోల్స్ కి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా 1 by 1 డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ డెసిషన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు నీకు కంప్లీట్ ఐడియా ఉండాలి. నేను పైథాన్ నేర్చుకుంటే నా లెర్నింగ్ జర్నీ ఎలా ఉండబోతుంది, నేను ఎలాంటి రోల్స్ కి అప్లై చేయబోతున్నాను అండ్ ఎలాంటి సాలరీస్ రాబోతున్నాయి. సేమ్ థింగ్ నేను ఫుల్ స్టాక్ తీసుకుంటే నెక్స్ట్ 6 months ఈ స్కిల్ మీద నేను టైం స్పెండ్ చేసినప్పుడు మార్కెట్ లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఎంత సాలరీస్ ఆఫర్ చేస్తున్నారు, అండ్ ఈ జాబ్ క్రాక్ చేయాలి అంటే ఎంత డిఎస్ఏ అవసరం ఉంటుంది, అండ్ దీంట్లో జెన్యున్ గా డిఫికల్ట్ ఉంది అంటే ఆ డిఫికల్టీస్ ఏంటి అని ముందే ఐడియా ఉంది అంటే నీ డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద వీడియోకి హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే వీడియోకి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ పెట్టుకుందాము. కింద హైప్ చేసేయండి, మీ సపోర్ట్ చూపియండి. సో ఫస్ట్ థింగ్, మనం లింక్డ్ఇన్ చూసినా, నౌకరీ చూసినా, ఇండీడ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి. సో అసలు బేసిక్లీ ఫుల్ స్టాక్ అంటే ఏంటి అని వెరీ వెరీ సింపుల్ టర్మ్స్ లో ఒక వెరీ క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి క్లియర్ గా విను. ఫుల్ స్టాక్ అంటే ఏ అప్లికేషన్ అయినా కానీ దానికి 2 sides ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఇంకోటి బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? లెట్స్ సే జొమాటో యాప్ ఉంది. జొమాటో యాప్ లోపల ఫ్రంట్ ఎండ్ అంటే ఆ జొమాటో ఇంటర్ఫేస్ మొత్తం, ఆ ఆర్డర్స్ గానీ, మనకు కనపడే బటన్స్ గానీ, పేజెస్ గానీ, ఇవన్నీ ఏవైతే మనం డే టు డే వాడుతూ ఉంటామో ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అన్నమాట. బట్ ఇదే జొమాటోకి బ్యాక్ ఎండ్ లోపల సర్వర్స్ లో ఇంకో సెపరేట్ కోడ్ రన్ అవుతుంది. అంటే నువ్వు పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ ట్రాన్స్ఫర్ గానీ, ఆర్ నువ్వు లాగిన్ అవుతున్నప్పుడు ఓటీపీ గానీ, నీ ఆర్డర్ ట్రాక్ చేయడానికి అవసరమైన డేటా గానీ, నీ ప్రొఫైల్ డేటా గానీ, ఇవన్నీ కూడా ఒక సర్వర్ స్టోర్ అయి ఉంటాయి. ఆ సర్వర్ లో ఎలా స్టోర్ అవ్వాలి, నీ ప్రొఫైల్ కి నీ డేటానే వచ్చేలాగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ అంటారు అనమాట. సో ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసేవాడు, ఎట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ డెవలప్ చేసేవాడు. అండ్ ద రీజన్ వై దిస్ రోల్ ఇస్ ఇన్ సచ్ హై డిమాండ్ ఇస్ బికాస్ కంపెనీస్ కి ఒక ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ డెవలప్ చేసే వాళ్ళు కావాలి. ఓన్లీ ఒక ఫ్రంట్ ఎండ్ కోసం ఒక డెవలపర్ ని, బ్యాక్ ఎండ్ కోసం ఒక డెవలపర్ ని పెట్టుకోకుండా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ని పెట్టుకున్నారు అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు కూడా ఒకటే మంచి హ్యాండిల్ చేస్తాడు అని చెప్పేసి కంపెనీస్ ఆర్ అగ్రెసివ్లీ హైరింగ్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఫుల్ స్టాక్ లోపల స్కిల్స్ వచ్చేసి వెరీ వెరీ సింపుల్. HTML, CSS ఉంటుంది, దాంతో పాటు జావా స్క్రిప్ట్ యాడ్ చేస్తాము. ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత ఒక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్, అది రియాక్ట్ JS గానీ, యాంగులర్ JS గానీ, ప్రిఫరబ్లీ రియాక్ట్ JS, ఇది నేర్చుకున్నారు అంటే ఇక్కడ తోటి నీ ఫ్రంట్ ఎండ్ అయిపోతుంది. నౌ బ్యాక్ ఎండ్ కి వచ్చేసరికి నోడ్ JS, MongoDB, Express JS ఇలాంటివి నేర్చుకున్నావు అంటే నీకు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా అర్థమైపోతుంది. దీంట్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంటైర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లోపల నీకు ఒకటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, విచ్ ఇస్ జావా స్క్రిప్ట్. నీకు జావా స్క్రిప్ట్ ఎంత బాగా వస్తే అంత ఈజీగా ఈ ఎంటైర్ స్టాక్ మొత్తం నేర్చుకుంటూ వచ్చేయచ్చు. సో ఇప్పుడు నీకు అనిపిస్తుండొచ్చు, వంశీ ఇదేదో బానే ఉంది కదా, మరి అలాంటప్పుడు ఫుల్ స్టాక్ బెటర్ అంటావా పైథాన్ కంటే అని? లేదు, ఒకసారి పైథాన్ సైడ్ కూడా క్లియర్ గా విందాం. సో రైట్ నౌ మార్కెట్ లోపల ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే జాబ్ తెచ్చుకోవడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. సో పైథాన్ తో పాటు జాబ్స్ రావాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే పైథాన్ ప్లస్ జనరేటివ్ ఏఐ ఈ రెండు కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ కాంబినేషన్ తోటి ఏమవుతుంది అంటే నీకు పైథాన్ స్కిల్స్ ఉంటుంది, ఆ ఫండమెంటల్స్ ఉంటుంది, దాంతో పాటు కరెంట్ జనరేషన్ జనరేటివ్ ఏఐ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో రైట్ నౌ ఈ కాంబినేషన్ కి బయట మార్కెట్ లో ఏఐ పైథాన్ డెవలపర్ ఆర్ ఏఐ అప్లికేషన్ డెవలపర్ ఇలా డిఫరెంట్ టైటిల్స్ తోటి ఈ స్పెషల్ స్కిల్ సెట్ తో రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఎవ్రీ సింగిల్ జాబ్ పోస్ట్ విచ్ ఇస్ ఏఐ డెవలపర్ అని ఉంది అంటే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పైథాన్, జనరేటివ్ ఏఐ అండ్ SQL ఈ 3 చాలా కామన్ గా కనిపిస్తాయి మీకు. సో ఈ జాబ్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ తీసుకుని దాంట్లోపల ఏఐ ఫీచర్స్ యాడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాట్ బాట్ యాడ్ చేయడం గానీ, లేదంటే ఒక డాక్యుమెంట్ అనలైజర్ యాడ్ చేయడం గానీ, ఒక ఏఐ సర్చ్ ఇంప్లిమెంట్ చేయడం గానీ, ఇలా డిఫరెంట్ ఏఐ ఫీచర్స్ ని అప్లికేషన్స్ లోపల ఇంప్లిమెంట్ చేయడమే ఈ జాబ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అండ్ ద గుడ్ థింగ్ ఇస్ ఈ జాబ్ లో జాయిన్ అవ్వాలి అంటే నీకు పెద్ద అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ గానీ, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కోడింగ్ గానీ ఇవేమి అక్కర్లేదు. నీకు పైథాన్ లో ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండి దాంతో పాటు జనరేటివ్ ఏఐ తోటి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి అనే నాలెడ్జ్ ఉంది అంటే యు ఆర్ వెరీ గుడ్ ఫిట్ ఫర్ దిస్ రోల్. అండ్ ప్రీవియస్ గా ఇంకొన్ని వీడియోస్ డిస్కస్ చేసినట్టు పైథాన్ జనరేటివ్ ఏఐ తో పాటు లాంగ్ చైన్ అని ఆర్ ఫాస్ట్ API అని ఇలా కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి అనమాట. ఈ ఫ్రేమ్ వర్క్స్ తో పాటు నేర్చుకున్నావు అంటే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కైండ్ ఆఫ్ లైక్ అ కంప్లీట్ స్టాక్ లాగా ఉంటుంది. సో నౌ దట్ వి అండర్స్టాండ్ అసలు పైథాన్ ప్లస్ జనరేటివ్ ఏఐ సైడ్ వెళ్తే నా వర్క్ ఎలా ఉండబోతుంది అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తే వర్క్ ఎలా ఉండబోతుందో క్లియర్ గా అర్థమైంది. కాబట్టి నౌ లెట్స్ లుక్ అట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నువ్వు ఈ 2 టెక్నాలజీస్ నేర్చుకుంటున్నప్పుడు నీకు వచ్చే పాజిటివ్స్ ఏంటి అండ్ వచ్చే డిఫికల్టీస్ ఏంటి? ఫస్ట్ ఫుల్ స్టాక్ వచ్చేద్దాం. ఫుల్ స్టాక్ లోపల వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్స్ ఏంటి అంటే విజువల్ లెర్నింగ్. ఫుల్ స్టాక్ అంటే ఏంటి? బేసిక్లీ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం ఆర్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం. సో నువ్వు రాసే ఎవ్రీ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఇమ్మీడియట్ గా నీకు అవుట్పుట్ కింద నీ స్క్రీన్ లో కనిపిస్తుంటది.
కనిపిస్తుంది. నువ్వు రాసిన బటన్ గానీ, నువ్వు రాసిన లేఅవుట్ గానీ ఇవంతా కూడా విజువల్ గా కనిపిస్తుంది కాబట్టి నీకు ఆటోమేటిక్ గా మోటివేషన్ దానికదే వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మన కాలేజ్ డేస్ లోపల సి ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్ నేర్పించినప్పుడు ఒక్కసారి ఆ ల్యాబ్ గురించి గుర్తు తెచ్చుకోండి. ఆ ల్యాబ్ లో కూర్చుని ఒక బ్లాక్ బాక్స్ లో కోడ్ రాస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే అసలు కోడ్ ఎందుకు రాస్తున్నావు, ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, దానివల్ల యూజ్ ఏంటి, ఇవి ఏమి అర్థం కాక అసలు ప్రోగ్రామింగ్ అంటేనే చిరాకు వచ్చేది. బట్ ఫుల్ స్టాక్ తోటి ఏంటి అంటే నువ్వు రాసిన ఎవ్రీ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కి నీకు మీనింగ్ ఇమ్మీడియట్ కనిపిస్తుంది. సో నువ్వు రాసే లైన్ ఆఫ్ కోడ్ కి పర్పస్ ఏంటి, ఎందుకు రాస్తున్నావు, దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ నీకు క్లియర్ గా అర్థమవుతాయి. కాబట్టి నీకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ గానీ, లేకపోతే డిఫికల్టీస్ వచ్చినప్పుడు ప్రోగ్రెస్ అవ్వడానికి గానీ మోటివేషన్ ఆటోమేటిక్ గా దానికదే వచ్చేస్తుంది. నౌ ఆన్ ది అదర్ సైడ్ ఫుల్ స్టాక్ ఉన్న ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే నేర్చుకోవడానికి కాంపోనెంట్స్ చాలా ఉంటాయి. HTML CSS నీకు చాలా ఈజీగా అయిపోతుంది. బేసిక్లీ బేర్లీ ఒక 1 వీక్ లో ఫినిష్ చేసేస్తాం. జావా స్క్రిప్ట్, రియాక్ట్ నేర్చుకోవడానికి బాగా టైం పడుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ యువర్ యాక్చువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాబట్టి. బట్ ఒక్కసారి ఈ రెండు నేర్చుకున్నావు అంటే బ్యాక్ ఎండ్ కి వచ్చేసరికి Node.js అయినా, MongoDB అయినా, లేదంటే Express.js అయినా ఇవన్నీ కూడా ఈ జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్ మీదనే ఉంటాయి కాబట్టి నీకు నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడదు. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ HTML, CSS, జావా స్క్రిప్ట్, React.js, Node.js, MongoDB, Express.js, Bootstrap ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక 10 లిస్ట్ కనిపిస్తుంది కాబట్టి జస్ట్ వినడానికి కొంచెం భయం అనిపిస్తుంది. బట్ నేర్చుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా వెరీ వెరీ సింపుల్ గా క్లిక్ అయితే అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడానికి పెద్ద టైం పడదు. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట AI వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా AI వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. AI ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే AI ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు RAG సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక AI ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా AI ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు AI మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి AI నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, AI ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు IT డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ AI సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ AI రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. నౌ ఇదే అనాలిసిస్ మనము పైథాన్ ఇంకా జనరేటివ్ AI సైడ్ వద్దాం. పైథాన్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు లెర్న్ ఆన్ ఎర్త్. నీకు జావా స్క్రిప్ట్, C++ ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే పైథాన్ ఇస్ వెరీ వెరీ ఈజీ టు లెర్న్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు పైథాన్ రాదనుకో, ఒక సింపుల్ పైథాన్ కోడ్ తీసుకుని చదివితే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే పైథాన్ ఆల్మోస్ట్ ప్లెయిన్ ఇంగ్లీష్ లా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి దాట్ సింపుల్ టు రీడ్. దీంతో పాటు ఈ సెగ్మెంట్ లోపల నువ్వు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తో పనిచేస్తావు కాబట్టి, జనరేటివ్ AI తో పనిచేస్తావు కాబట్టి కరెంట్ ఇండస్ట్రీ లోపల ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ నీకే అర్థమవుతాయి. ఒక చాట్ బాట్ బిల్డ్ చేసినప్పుడు, అది నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నప్పుడు, ఒక పెద్ద డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి నీకు క్లియర్ కట్ గా చెప్తున్నప్పుడు ఆ వచ్చే థ్రిల్లే వేరు అసలు. అండ్ ఆనెస్ట్లీ ఈ ఫీల్డ్ లో ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే థింగ్స్ ఆర్ మూవింగ్ వే టూ ఫాస్ట్. అంటే ఈ ఇయర్ రెలెవెంట్ ఉన్న టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ ఇయర్ మాయమైపోతాయి, ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్నవి దాని తర్వాత ఇయర్ మాయమైపోతాయి, ఆర్ కొన్ని వచ్చినప్పుడు మాత్రం అవి అలానే స్టేబుల్ గా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 4 years ముందు
ముందు MCP ప్రోటోకాల్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ వచ్చింది. అది ఇప్పుడు మెల్లగా డిస్కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే RAG అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి ఈ ఫీల్డ్ లోపల నువ్వు కన్సిస్టెంట్ గా అప్ టు డేట్ ఉండాలి. అండ్ పైథాన్ లోపల దేర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ డిఫరెంట్ లైబ్రరీస్. డేటా అనలైజ్ చేయడానికి ఒక లైబ్రరీ ఉంటుంది, విజువలైజేషన్ ఒక లైబ్రరీ ఉంటుంది, ఫైల్స్ మోడిఫై చేయడానికి ఒక లైబ్రరీ ఉంటుంది. సో ఇలా హండ్రెడ్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. మన యూజ్ కేస్ తగ్గట్టుగా ఆ లైబ్రరీస్ యూజ్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రెండు టెక్నాలజీస్ కూడా యాజ్ అ ఫ్రెషర్ గా జాబ్ మార్కెట్ లో ఒక జాబ్ తెచ్చుకోవడానికి దే ఆర్ బోత్ వెరీ అప్రోచబుల్. అండ్ DSA విషయానికి వస్తే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సంగతి చూసుకున్నాం అనుకో, ఈ స్పేస్ లోపల యాజ్ అ ఫ్రెషర్ గా నీకు ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ జాబ్ రావాలి అంటే DSA మరీ డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోల్స్ కి నీ DSA కంటే ఎక్కువ నీ ప్రాజెక్ట్స్ చెక్ చేస్తారు. నీకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ ఎంత కాంప్లెక్స్ ఉన్నాయి, యూనిక్ ఉన్నాయా లేవా, లేదంటే యూట్యూబ్ నుంచి కాపీ కొట్టుకొచ్చావా, ఇవి ప్రైమరీగా చెక్ చేస్తారు. నీకు ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ బాగా వచ్చి కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ దాకా నేర్చుకున్నావు అంటే నీకు ఇంటర్వ్యూలో కోడింగ్ రౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన 1 or 2 ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయగలిగావంటే దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ దిస్ పర్టికులర్ రోల్. వన్స్ అగైన్ ఇవన్నీ కూడా ఎంట్రీ లెవెల్ పొజిషన్ చెప్తున్నాను. సెకండ్, పైథాన్ ప్లస్ జనరేటివ్ AI. ఈ సైడ్ కి వస్తే ఇక్కడ కూడా సింపుల్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఫైల్స్ గానీ, డిక్షనరీస్ గానీ, క్వెరీస్ గానీ, సెట్స్ గానీ, లిస్ట్స్ గానీ, ఇలాంటి కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో పైథాన్ లోపల వీటి మీద బాగా టెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మంచి బేసిక్ గ్రిప్ ఉండి దాంతో పాటు కరెంట్ గా నడుస్తున్న జనరేటివ్ AI టూల్స్ మీద గానీ, జనరేటివ్ AI మోడల్స్ గానీ, APIs గానీ, RAG సిస్టమ్స్ గానీ, ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ బాగా ఉంది అంటే ఇక్కడ కూడా ఫ్రెషర్ లెవెల్ జాబ్స్ కి ఈజీగా అప్లై చేయొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే పైథాన్ నేర్చుకోవాలా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా అనేది ఒకటే ఒక క్వశ్చన్ మీద వస్తుంది. ఏంటి అంటే నీకు విజువల్ లెర్నింగ్ బాగా ఇష్టం, నీకు అప్లికేషన్స్ బిల్డ్ చేయడం ఇష్టము, ఆ బిల్డ్ చేసిన అప్లికేషన్ ని వేరే ఎవరైనా వాడుతుంటే అది చూస్తే నీకు ప్రౌడ్ గా అనిపిస్తుంది అంటే గో ఫర్ ఫుల్ స్టాక్. లేదు నేను ఒక ఫాస్ట్ మూవింగ్ మార్కెట్ లో ఉండాలి, కరెంట్ గా మార్కెట్ లో అడ్వాన్స్ అయ్యే కొద్ది నేను కూడా అడ్వాన్స్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ పైథాన్. బట్ ఒకటి క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు పైథాన్ తీసుకున్నా ఫుల్ స్టాక్ తీసుకున్నా గానీ జనరేటివ్ AI కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ఈ రోజుల్లో ఫుల్ స్టాక్ డెవలపర్స్ ని కూడా జనరేటివ్ AI మ్యాండేటరీ చేసేసారు. ఇప్పుడు నువ్వు నౌకరీకి వెళ్ళినా, ఇండీడ్కి వెళ్ళినా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోల్స్ సెర్చ్ చేస్తే జనరేటివ్ AI ఎక్స్పీరియన్స్ అంటే అట్లీస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు, చెక్ చేస్తున్నారు కూడా. సో ఐ హోప్ ఈ పైథాన్ నేర్చుకోవాలా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా అనే డిబేట్ కి క్లియర్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ లోపల పైథాన్ కి సంబంధించి ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే ఎటువంటి జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఆ జాబ్ ప్రొఫైల్స్ కి సాలరీస్ ఏంటి, ఎటువంటి కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి, ఇలా డీటెయిల్ గా సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్ దెమ్ అవుట్. అండ్ సెపరేట్ గా ఫుల్ స్టాక్ మీద ఇంకో పెద్ద వీడియో చేసి పెట్టాను నేను. దాంట్లో అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఈచ్ టెక్నాలజీ ఎందుకు వాడతారు, అంటే HTML ఎందుకు వాడతారు, CSS ఎందుకు వాడతారు, జావా స్క్రిప్ట్ ఎందుకు వాడతారు, ప్రాక్టికల్ గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అది ఫుల్ స్టాక్ తీసుకుందాం అనుకుంటున్నావు అంటే డూ చెక్ దట్ అవుట్ as well. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైన్ అప్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ వీడియో ఎండింగ్ దాకా చూసావు అంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పు వీడియో ఎండింగ్ దాకా చూసానని చెప్పేసి. ఇట్ మేక్స్ మీ జెన్యున్లీ హ్యాపీ. సో ఈ వీడియోని సపోర్ట్ చేయాలన్నా, ఛానల్ సపోర్ట్ చేయాలన్నా కానీ కింద హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే ఈ వీడియో యూట్యూబ్ ఇంకో 10 మందికి పంపిస్తుంది. దానివల్ల వీడియోకి, ఛానల్ కి చాలా సపోర్ట్ ఉంటుంది. సో ప్లీజ్ క్లిక్ దట్ హైప్ బటన్. అండ్ ఆబ్వియస్ గా ఎండింగ్ కి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ చెప్తున్నాను, నువ్వు నీ కెరియర్ గురించి జెన్యున్ గా సీరియస్ ఉన్నావు అంటే ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసేసి. ఈ ఛానల్ లోపల ఎవ్రీ సింగిల్ వీడియో నీ కెరియర్ సంబంధించే ఉంటుంది. సో డోంట్ మిస్ అవుట్ ఎనీ సింగిల్ వీడియో. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.